ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ యు ఆర్ ద సాల్ట్ అండ్ ద లైట్. ఈరోజు దేవుని యొక్క వాక్యం, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అండ్ వెలుగై ఉన్నారు అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారండి. మనం చూసుకుంటే అండి మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 13 నుంచి 16 వరకు దే ఆర్ 3 వర్సెస్. అది ఏమని రాయపడి ఉందంటే, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ లైట్ ఆఫ్ ది వరల్డ్ అని రాయపడి ఉంది. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ ద మెన్ దట్ దే విల్ గ్లోరిఫై ద లార్డ్ యువర్ గాడ్ అని అక్కడ రాయపడి ఉందండి. అండ్ ఈ వాక్యంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అండి, దేవుడు మనల్ని ఏమని పిలిచారు? మనల్ని దేవుడు ఉప్పుగా పిలిచారు, వెలుగుగా పిలుస్తున్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనం యూనిక్గా ఉండాలి. సాల్ట్ మనం చూసుకుంటే అండి, ఏదన్నా కూరలో సాల్ట్ లేకపోతే ఏమవుతుందండి? వి విల్ నాట్ ఈట్ దట్. మనం చూసుకుంటే అండి, ఇప్పుడు ఏదైనా డెలిషియస్ కర్రీ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ లైక్ చికెన్ కర్రీ చేసామనుకోండి, వాట్ విల్ సే? చికెన్ కర్రీ ఈజ్ వెరీ టేస్టీ అని అంటాం. సాల్ట్ ఈజ్ టేస్టీ అని ఎప్పుడు చెప్పము. కానీ ఒకవేళ సాల్ట్ వేయకుండా మీరు అది అందరికీ పెట్టండి, దెన్ దే విల్ సే కర్రీ ఈజ్ నాట్ టేస్టీ అని చెప్తారు. సో ఉప్పు లేనప్పుడు కర్రీ ఏ విధంగా టేస్ట్లెస్గా ఉంటుందో, యాజ్ ఎ బిలీవర్ మనలో ఇటువంటి నేచర్ లేనప్పుడు ఎలా అది పొందుకుంటాం తిరిగి అని దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా ప్రశ్నిస్తున్నారండి. ఏం చేయబడుతుంది? ఇట్ విల్ బీ థ్రోన్ అవుట్ అండ్ బీ ట్రాంపుల్డ్ ఓవర్ ద ఫీట్ అని, అండర్ ద ఫీట్ అని రాయపడి ఉందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బిలీవర్గా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మనలో ఉన్న సాల్టీనెస్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. అందరూ ఆశపడవలసింది ఏంటంటే, మనం ఒక సాల్ట్ లాగా ఉండాలి. మన ప్రెజెన్స్ నలుగురికి, వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసినా చేయకపోయినా, మన యాబ్సెన్స్ మాత్రం వాళ్ళని చాలా పెయిన్ చేస్తుందండి. అటువంటి నేచర్ మనం కలిగి ఉండాలని మనం తెలుసుకోవాలండి బిలీవర్స్గా. అట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈజ్ సేయింగ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఈ లోకానికి వెలుగై ఉన్నారని ఒక వాక్యంలో రాయబడి ఉంది. సో వెలుగుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? చీకటిని దూరం చేస్తారు. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని దూరం చేస్తుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని లైట్గా పిలిచారు అని అంటే, మనము చీకటిని, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో ఉన్న డార్క్నెస్ని దూరం చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో లైట్గా పిలిచారండి. కాబట్టి ఈ లోకంలో ఉన్న జెంటైల్స్ అండ్ బిలీవర్స్ ఎవరైనా కానివ్వండి, దేవుని యొక్క వెలుగు తెలియని ప్రజలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మధ్యలో మీరు వెళ్ళినప్పుడు యువర్ లైట్ షుడ్ షైన్ సో మచ్ దట్ దే కెన్ సీ గాడ్ ఇన్ యూ. వాళ్ళు మీలో దేవుణ్ణి చూడగలగాలండి. అంత మనం వెలుగొందింపబడాలి దేవునిలో. కాబట్టి ఏమని ఉంది దాంట్లో, హిల్ బిల్ట్ ఆన్ ఎ మౌంటైన్ విల్ నెవర్ బీ హిడెన్. అది దాచిపెట్టలేము. ఆ విధంగానే మీరు లైట్ అయి ఉంటే ఎప్పుడు కూడా మీరు దాగపెట్టబడరు. కంపల్సరీ మీ లోకంలో షైన్ అవుతారు. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నారు అని అంటే, బీ యాజ్ సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ లైట్ టు ది వరల్డ్ అని దేవుడి వాక్యం ద్వారా మనందరినీ బలపరుస్తున్నారండి. దయచేసి ఎవరి కోసం మన యూనిక్నెస్ని మనం పోగొట్టుకోవద్దండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.